2026లో మన ఇండియాకి పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్తో ఒక అతిపెద్ద యుద్ధం జరిగే అవకాశం ఉంది. ఒకేసారి మన భారత్తో టూ ఫ్రంట్ వార్ జరిగే అవకాశం ఉంది. అది కూడా వాటర్ విషయంలో. ఎలాగో చెప్తాను, జాగ్రత్తగా వినండి. 2026 జియో పొలిటికల్గా చాలా ఇంపార్టెంట్ ఇయర్ కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద మార్పులు జరగబోతున్నాయి, ఎస్పెషల్లీ మన భారత్తో. ఈ సంవత్సరం పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్కి ఇండియా చేతిలో మోత మోగబోతుంది. లాస్ట్ ఇయర్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్లు మన ఇండియా విషయంలో చాలా ఎక్స్ట్రాలు చేశాయి. పాకిస్తాన్కి మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా తగిన గుణపాఠం చెప్పాము. కానీ బంగ్లాదేశ్ మాత్రం ఇప్పటికీ ఎక్స్ట్రాలు చేస్తూనే ఉంది. మన మంచితనాన్ని మన చుట్టూ ఉన్న దేశాలు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాయి. స్పెసిఫిక్గా ఈ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ గురించి మాట్లాడితే ఈ రెండు దేశాల ప్రజల జీవితాలు మన భారత్ పైన ఆధారపడి ఉన్నాయి. మన భారత ప్రభుత్వం తలుచుకుంటే ఈ రెండు దేశాల్లో కోట్ల మందిని అంతం చేయగలదు. ఎలాగా అంటే మన దేశం నుంచి పారే నదుల నీటితోనే ఆ దేశంలోని ప్రజలు జీవిస్తున్నారు. ఆ దేశాల వ్యవసాయం కంప్లీట్గా మన ఇండియా చేతిలో ఉంది. మీ అందరికీ తెలుసు, ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేశాము. అంటే మన దేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళే ఇండస్ నది నీళ్లను మనం ఆపేశాము. మన దేశంలో కూడా జనాభా విపరీతంగా పెరుగుతుంది. మనకే సరిపడ వాటర్ లేవు అని ఇప్పుడు ఆ వాటర్ని మన దేశంలోకి మళ్లించే పనులు జరుగుతున్నాయి. మన రైతుల కోసం ఆ వాటర్ని యూజ్ చేయబోతున్నారు. దీంతో పాకిస్తాన్లో విపరీతమైన కరువు రాబోతుంది. అక్కడి లక్షల మంది ప్రజలు రోడ్డున పడబోతున్నారు. ఇప్పుడు మీలో కొందరు అనుకోవచ్చు, అదేంటి బ్రదర్, సామాన్య ప్రజల్ని ఇలా మనం ఇబ్బంది పెట్టొచ్చా అని. మన భారతదేశం అలా ఆలోచించే పాకిస్తాన్ మనపైన ఎన్ని ఉగ్రవాద దాడులు చేసినా, మన వందల మంది వీర జవాన్ల ప్రాణాలు తీసుకున్నా మనం ఈ ఇండస్ నది నీటిని ఆపలేదు. అలాగే వీళ్ళు మన కాశ్మీర్లోని కొంత భాగాన్ని ఆక్యుపై చేసుకున్నారు. ఎటువంటి రీజన్ లేకుండా మన పైన యుద్ధానికి వచ్చారు. ఇలా మన దేశాన్ని డిస్ట్రాయ్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. అంత చేసినా మనం ఈ వాటర్ని ఆపలేదు. వీళ్ళు మన మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటున్నారు. అందుకే పెహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు హిందువుల్ని టార్గెట్ చేసి దాడులు చేసిన తర్వాత మోడీ ప్రభుత్వం ఇక ఇలా వదిలేస్తే కుదరదు అని స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకొని ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసింది. దీని ఎఫెక్ట్ పాకిస్తాన్ పైన ఇంకా పూర్తిగా పడలేదు. రాబోయే రోజుల్లో పాకిస్తాన్లో ఆకలి కేకలు మొదలైనప్పుడు మన ఇండియా పవర్ ఏంటో, వాళ్ళు చేసిన తప్పేంటో పాకిస్తాన్కి తెలుస్తుంది. ఇంత జరిగినా ఈ పాకిస్తాన్లోని రాజకీయ నాయకులు, అక్కడి మిలిటరీ అఫీషియల్స్ అండ్ ప్రజల్లో పొగరు అనగలేదు. వాళ్ళు ఇప్పటికీ మన ఇండియాకు అగెన్స్ట్గా బంగ్లాదేశ్తో కలిసి కుట్రలు చేస్తున్నారు. ఇక మనం బంగ్లాదేశ్ గురించి మాట్లాడితే వీళ్ళు గత కొన్ని రోజుల నుంచి మన ఇండియా గురించి నోటికి వచ్చినట్టుగా వాగుతున్నారు. మన దేశాన్ని డైరెక్ట్గా టార్గెట్ చేయలేక ఆ దేశంలో ఉన్న హిందువుల్ని అతి కిరాతకంగా టార్గెట్ చేసి చంపుతున్నారు. వీటన్నిటికీ కర్త కర్మ క్రియ ఈ మొహమ్మద్ యూనస్ గాడు. వీడు ఒక చదువుకున్న మూర్ఖుడు, ఉగ్రవాద మైండ్ సెట్ కలిగిన వాడు. కేవలం చదువు వల్ల గొప్ప లీడర్షిప్ క్వాలిటీస్, మంచితనం రాదు అని చెప్పడానికి వీడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. 2025లో వీళ్ళు మన దేశం గురించి నోటికొచ్చింది వాగారు. ఇక 2025 మన భారత్ వంతు. ఇన్ని రోజులు మోడీ ప్రభుత్వం బంగ్లాదేశ్లోని ఈ చిల్లర లీడర్లు, ఈ మొహమ్మద్ యూనస్ నోటికి వచ్చింది వాగుతున్నా కామ్గా ఎందుకు ఉందో తెలుసా? విషయం ఏమిటంటే బంగ్లాదేశ్కి మనకు గంగా నది విషయంలో ఒక ట్రీటీ ఉంది. అదే గంగా వాటర్ ట్రీటీ. ఇది మన భారత్ బంగ్లాదేశ్ మధ్య 1996లో సైన్ అయింది. దీని వ్యాలిడిటీ కేవలం 30 సంవత్సరాలు. అంటే ఈ సంవత్సరం 2026లో ఇది ఎండ్ కాబోతుంది. దీని ఎఫెక్ట్ బంగ్లాదేశ్ పైన ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు అసలు ఈ ట్రీటీ ఏంటో తెలుసుకుందాం. మీరు ఈ మ్యాప్లో చూసినట్టయితే ఈ విధంగా మన గంగా నది వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది. అలాగే పైన నుంచి బ్రహ్మపుత్ర నది బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది. మనం గంగా నది అని పిలిస్తే ఇదే నదిని బంగ్లాదేశ్లో పద్మా నది అని పిలుస్తారు. అయితే ఈ గంగా వాటర్ ట్రీటీ ఎలా వర్క్ అవుతుంది అంటే, గంగా నది పైన ఒక అతిపెద్ద వెస్ట్ బెంగాల్లో బ్యారేజ్ ఉంది. అదే ఫరక్కా బ్యారేజ్. ఈ బ్యారేజ్లో ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి మే 31 వరకు కలెక్ట్ అయిన వాటర్ని బేస్ చేసుకొని భారత్ అండ్ బంగ్లాదేశ్లు నీటిని పంచుకోవాలి.
ఉదాహరణకి ఈ బ్యారేజ్లో వాటర్ 70,000 క్యూసెక్కులు ఉంటే భారత్కి 40,000 క్యూసెక్కులు, మిగతాదంతా బంగ్లాదేశ్కి పంపించేయాలి. ఒకవేళ వాటర్ 75,000 కన్నా ఎక్కువ క్యూసెక్కులు ఉంటే 50-50గా పంచుకోవాలి. ఒకవేళ 70,000 క్యూసెక్కుల కన్నా తక్కువ ఉంటే ఇండియాకు ఏమైనా పర్లేదు, కానీ బంగ్లాదేశ్కు మాత్రం మినిమం 35,000 క్యూసెక్కుల వాటర్ని పంపాలి. ఇక్కడ చాలా క్లియర్గా బంగ్లాదేశ్కి మన ఇండియా కావలసిన దానికంటే ఎక్కువ వాటర్ని ఇస్తుంది, ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. మన ప్రాబ్లమే మంచితనం. మన భారత్కి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రధానమంత్రిగా ఎవరు ఉన్నా సరే, నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, ఈవెన్ మన మోడీ గారు, వీళ్ళు పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి ఇలాంటి ట్రీటీల విషయంలో ఎప్పుడూ అన్యాయం చేయలేదు. ఒకసారి మన రెండు దేశాల మధ్య అగ్రిమెంట్ జరిగిందా, ఆ దేశాల మధ్య యుద్ధం వచ్చినా సరే ఆ అగ్రిమెంట్ని మనం రెస్పెక్ట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ చిల్లరగాళ్ళు దీన్నే అడ్వాంటేజ్గా తీసుకొని మన భారత్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ ట్రీటీ ప్రకారం గంగా నది నీళ్లు ఇండియా అండ్ బంగ్లాదేశ్ సగం సగం పంచుకుంటున్నాయి. కానీ నది నీళ్లను ప్రజల పాపులేషన్ బట్టి పంచాలి. మన దేశ పాపులేషన్ 140 కోట్లు, బంగ్లాదేశ్ పాపులేషన్ తిప్పి కొడితే 18 కోట్లు కూడా ఉండదు. అలాంటప్పుడు గంగా నది నీటిని సగం సగం ఎలా పంచుతారు? ఇన్ని రోజులు మంచితనానికి వాటర్ని ఇచ్చేశారు, కానీ బంగ్లాదేశ్ వాళ్ళకి కొద్దిగైన విశ్వాసం ఉందా? అక్కడి లీడర్లు మన దేశాన్ని ముక్కలు చెయ్యాలి, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలన్నింటినీ ఆక్యుపై చేసి గ్రేటర్ బంగ్లాదేశ్ క్రియేట్ చేయాలి అని మాట్లాడతారు. ఈ ముసలోడు మొహమ్మద్ యూనస్ గాడు చైనాకు వెళ్ళి ఇండియాను ఆక్యుపై చేయమని సలహా ఇస్తాడు. అలాంటి ఈ చిల్లరగాడు ఇప్పుడు మాకు ఇంకా ఎక్కువ వాటర్ కావాలి, దీనికి ఇండియా ఒప్పుకోవాలి అని రిక్వెస్ట్ చేయట్లేదు, బెదిరించినట్టు మాట్లాడుతున్నాడు. నది ఫ్లో అయ్యేది ఇండియా నుంచి బంగ్లాదేశ్కి. ఈ నది మన ఇండియాది, దీన్ని మనకు నచ్చినట్టుగా మనం వాడుకోవచ్చు. కేవలం మంచితనానికి పోయి వాళ్ళు కూడా బతకాలి అనే ఉద్దేశంతో మనం ఇన్ని రోజులు ఎక్కువ వాటర్ని బంగ్లాదేశ్కి ఇచ్చాము. ఈ నది నీటిని బేస్ చేసుకొని ఆ దేశంలో అగ్రికల్చర్ డెవలప్ అయింది. అక్కడి ప్రజల మేజర్ ఇన్కమ్ సోర్స్ అగ్రికల్చర్. మనం ఇప్పుడు ఈ వాటర్ని ఆపితే బంగ్లాదేశ్ కూడా ఆకలి చావు చేస్తుంది. ఈ వాటర్ని మనం కంప్లీట్గా ఆపేస్తామా అంటే నో, మనకు రావాల్సిన వాటాని క్లియర్గా తీసుకోవాలి. ఇలాంటి ఉగ్రవాద దేశాలకు గట్టి గుణపాఠం చెప్పాలి. ఇకపై పాపులేషన్ ప్రకారమే ఈ నది నీళ్లు డివైడ్ అవుతాయి. మోడీ ప్రభుత్వం ఎప్పటిలాగా పాకిస్తాన్, బంగ్లాదేశ్కి నీరు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఎవరికి ఎంత వెళ్ళాలో అంతే వెళ్ళాలి. జనాభా ప్రకారం వాటర్ని డివైడ్ చేసినప్పటికీ ఈ రెండు దేశాలు ఇప్పటి వరకు ఎక్కువ వాటర్ని తీసుకుని లాభపడ్డాయి. కాబట్టి ఇప్పుడు ఒక్కసారిగా వాటర్ తగ్గిపోయేసరికి ఈ రెండు దేశాల ప్రజలు విపరీతంగా ఎఫెక్ట్ అవుతారు. మిలియన్స్ ఆఫ్ ప్రజలు రోడ్డున పడతారు. అది మన ప్రాబ్లం కాదు, వీళ్ళ కోసం ఆలోచిస్తే మనం రోడ్డున పడతాము. మీకు తెలుసా, ఈ ప్రపంచంలో ఇలాంటి వాటర్ ట్రీటీని ఎక్కువగా రెస్పెక్ట్ చేసే దేశం మన ఇండియా. బంగ్లాదేశ్, పాకిస్తాన్లు చిన్న దేశాలు అయినప్పటికీ వాళ్ళు కంటిన్యూగా మన ఇండియాను రెచ్చగొడుతున్నప్పటికీ మనం అగ్రీ చేసినట్టుగా ఈ ట్రీటీకి తగ్గట్టుగా వాళ్ళకు వాటర్ని ఇచ్చాము. కానీ ఇప్పుడు ఈ రెండు ట్రీటీల టైం అయిపోయింది, రెండు ఎక్స్పైర్ అయిపోయాయి. వాటిని కంటిన్యూ చేసే సమస్య లేదు. చైనా మన ఇండియా లాగా ఇలాంటి వాటర్ ట్రీటీని ఏ దేశంతో అగ్రీ చేయదు. వాళ్ళు ఫస్ట్ తమకు కావలసినంత వాటర్ని తీసుకొని మిగిలితే ఇతర దేశాలకు ఇస్తారు, అంతేకాని మంచితనంతో ప్రజలు బతకాలి అని ఇవ్వరు. ఇప్పుడు మన ఇండియా కూడా అలాగే చేయబోతుంది, అలాగే చెయ్యాలి కూడా. అందుకే రాబోయే రోజుల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్తో మనకు యుద్ధం జరిగే అవకాశం ఉంది. బహుశా ఈ రెండు దేశాలు ఒకేసారి మన ఇండియా పైన రావచ్చు కూడా. ఈ దేశాలు ఎంత ట్రై చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ఇండియాను బీట్ చేయలేవు. ప్రజెంట్ మనం ఈ రెండు దేశాల కంటే ఎంతో పవర్ఫుల్గా ఉన్నాం. మనం ఒకేసారి ఈ రెండు దేశాల్ని చిత్తు చేయగలము. ఈ బంగ్లాదేశ్ ఇండియా జోలికి వస్తే ఖచ్చితంగా మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు సముద్రం యాక్సెస్ లభిస్తుంది. అంటే ఈ ప్రాంతాన్ని ఇండియా ఆక్యుపై చేస్తుంది. అలాగే మన సిలిగురి కారిడోర్ పైన ఈ విధంగా పూర్తిగా ఎక్స్పాండ్ అవుతుంది. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే వాళ్ళు మ్యాక్సిమం మన జోలికి రారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇండియా ముందు వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకు క్లియర్గా అర్థమైంది. బట్ స్టిల్ వాళ్ళు చైనా, అమెరికా, ఇతర దేశాల సపోర్ట్ చూసి రెచ్చిపోయి వస్తే మాత్రం ఆ దేశం ఈసారి 4 ముక్కలవ్వడం ఖాయం. బలోచిస్తాన్ అనే ఒక సెపరేట్ దేశం ఖచ్చితంగా ఏర్పడుతుంది.
చిత్తుగా ఓడిపోయిన తర్వాత కూడా పాకిస్తాన్ చేసిన ఎక్స్ట్రాలను మోడీ ప్రభుత్వం చాలా క్లియర్గా గమనించింది. ఈసారి మళ్ళీ యుద్ధం జరిగితే ఇంతగా మాట్లాడే అవకాశం పాకిస్తాన్కి దొరకదు. బంగ్లాదేశ్కి గంగా వాటర్ ట్రీటీ విషయంలో ఈ సంవత్సరం గట్టిగా కౌంటర్ పడబోతుంది. ఈ మొహమ్మద్ యూనస్ గాడు ఇండియాకు అగెన్స్ట్గా నోటికి వచ్చింది వాగుతాడు. ఇండియాను ముక్కలు చేయాలి అంటాడు. అండ్ ఇప్పుడు వాటర్ కావాలి అని రిక్వెస్ట్ చేయట్లేదు, మాకు ఇంకా వాటర్ కావాలి అని డిమాండ్ చేస్తున్నాడు. నిజంగా వీడు చదువుకున్నోడేనా? వీడికి నోబెల్ ప్రైజ్ ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. 10th పాస్ అయిన స్టూడెంట్కి కూడా ఇతరుల వస్తువుల్ని అడిగేటప్పుడు, ఇతరుల ప్రాపర్టీని అడిగేటప్పుడు వినయంగా అడగాలి అనే కామన్ సెన్స్ ఉంటుంది. అది వీడికి బొత్తిగా లేదు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మన ఇండియా ఎప్పటిలాగే బంగ్లాదేశ్కి మన గంగా నది నీటిని 50% ఇచ్చేయాలా, లేదా జనాభాకు తగ్గట్టుగా వాటర్ని డివైడ్ చేయాలా? మన ప్లేస్లో చైనా ఉంటే ఏం చేసేది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.